హాయ్ అండి, మా చిన్న నర్సరీ చూడండి. నేను మా కోసం పెంచుకోవడంతో పాటు కొన్ని మొక్కల్ని పెంచుతూ ఉంటానండి. నర్సరీ కవర్స్ ఉంటాయి కదా, వాటిని నేను ఆన్లైన్లో తెప్పించుకొని మొక్కలు పెడుతూ ఉంటాను. ఇంతకుముందు కూడా కొన్ని మొక్కలు కరోనా టైంలో కూడా ఉమెన్స్ డే అంటే 150 మొక్కలు పంచాము. అలాగే మా గృహ ప్రవేశానికి ఒక 400, మా బాబు పెళ్ళికి 400 అలా పంచామండి. ఇది మా సపోటా జామ చెట్లు నిమ్మ చెట్ల కింద నీడ ఉంటుంది కదా, అక్కడ నాప బండలు వేసేసుకొని ఇలా మొక్కలు నర్సరీ బ్యాగ్స్లో పెట్టి పెంచుతూ ఉంటాము. అయితే ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన మొక్కలు అడుగుతూ ఉంటే అవి ఇస్తూ ఉంటాము. అంటే వాళ్ళకి ఏ టైప్ కావాలో ఒక్కొక్క టైపు అన్నీ ఒక్కొక్క దగ్గర పెడుతూ ఉంటాను. నాకు టైం దొరికినప్పుడంతా కటింగ్స్ ద్వారా ఈజీగా పెంచేవి కానీ, విత్తనాల ద్వారా పెంచేవి కానీ అవి తీసి నేను ఈ కవర్స్లో పెడుతూ ఉంటాను. కాకపోతే మట్టి మధ్య చాలా మొక్కలు పెట్టడం వల్ల అండి మాకు మట్టి అయిపోయింది, మట్టి షార్టేజ్ ఉంది, అందుకే ఇంకా పెట్టటం లేను. ఈ మొక్కలన్నీ అలా కటింగ్స్ ద్వారా కానీ సీడ్స్ ద్వారా కానీ పెంచినవే అండి. మన కోసము పెంచుకుంటూ ఇంకా ఇతరులకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇలా పెంచుతూ ఉంటాము. వీటిలో నుండి ఒక 50 ప్లాంట్స్ ఇలా సపరేట్గా పెట్టామండి. ఇది దిశ ఫౌండేషన్ వాళ్ళు మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అడిగితే ఈ మొక్కలు వాళ్ళకి ఇచ్చామండి. వాళ్ళ కార్యక్రమానికి ఇలా చిన్న చిన్న మొక్కల్ని వేరే వాళ్ళకి అందజేసే ప్రయత్నంలో ఇలా పెంచుతూ ఉంటాము. మేము ఎవరి దగ్గర నుండన్నా తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అలాగే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే మొక్కలు ఎక్కువ ఖర్చు లేకుండా మనం ఎక్కువ మొక్కల్ని పంచుకోవచ్చు. ఇవి బాబు పెళ్ళిలో పంచిన మొక్కలండి. ఏవైతే కటింగ్స్తో ఈజీగా వస్తాయో, మల్టిపుల్ చేయొచ్చు ఒక ప్లాంట్ నుండి, వాటిని నేను ఎక్కువగా సెలెక్ట్ చేసుకొని తక్కువ ఖర్చులో మొక్కలు ఎక్కువగా పెంచుకునేందుకు నేను ఇలా చేస్తూ ఉంటానండి. నచ్చితే తప్పకుండా లైక్